అశ్రు నివాలి బలగం మొగలయ్యకైతే చెప్పవచ్చు. ఎందుకంటే బలగం క్లైమాక్స్ సింగర్ మొగలయ్యకు ఇక లేరు అని చెప్పడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక జానపద కళాకారుని కోల్పోవడం నిజంగా పెద్ద బాధాకరం. మనకు తెలుగు ఇండస్ట్రీకి ఒక బలగం క్లైమాక్స్ సింగర్ సాంగ్ తో ఎంతో తెలుగు ప్రజలకు చేరువైన వ్యక్తి అయితే బలగం మొగలయ్య అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా తీవ్ర అనారోగ్యంతో దుగ్గొండిలో అయితే మరణం పొందాడు. వరంగల్ జిల్లా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వేణు ఎల్దెండి దర్శకత్వంలో దిల్ రాజ్ బ్యానర్ పై నిర్మించిన బలగం సినిమా తెలంగాణలో ఎంతో ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్లైమాక్స్ సాంగ్ తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి పాట ప్రజల గుండెలను ఎంతో హత్తుకుంది. ప్రతి ఊర్లో కూడా తెరలు కట్టి మరి ఒక 25 ఏళ్ల క్రితం ఎలా సినిమా చూసారో 30 ఏళ్ల క్రితము అలానే ప్రతి ఊర్లో ఈ సాంగ్ కోసం ఈ సినిమా కోసం అయితే ప్రతి గ్రామ పంచాయతీలో చూసేసి ఒక్కొక్కసారి భావోద్వేగానికి గురైతే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పాట పాడిన వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన కోరమ్మ మొగలయ్య దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి ఆ సినిమాతో వచ్చారు. కోనమ్మ భర్త మొగలయ్య గురువారం తెల్లవారుజామున ఈ రోజు అనారోగ్యంతో మరణించాడు. మొగలయ్య వైద్య ఖర్చుల నిమిత్తమైతే బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించిందని చెప్పవచ్చు. ఈ మధ్య పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చుల మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని కూడా ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ మధ్య 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఇకపోతే మొగలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి మరియు నటీనటుల సంతాపం అయితే ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పవచ్చు. ఈ ఇతను బలగం సినిమాతోని ప్రతి ఊర్లో అయితే అది సుపరిచిత వ్యక్తిగా అయితే ఒక మారిపోయాడని చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా పొద్దున్నే గురువారం ఇంతలో విషాదం ఒక పాట గురించి అయితే ఎంత పాపులర్ అయ్యారో, ఒక జానపద కళాకారుని కోల్పోవడం కూడా తెలుగు ఇండస్ట్రీకి మరియు తెలుగు వాడిగా తెలుగు వాళ్ళకు కూడా చాలా ఎందుకంటే ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే కొన్నాళ్ళుగా ఈయన అనారోగ్య సమస్యలతో చాలా రోజుల నుంచి బాధపడినప్పుడు కూడా సినిమా టీం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా టీం వెళ్ళి కూడా చాలా మంది పరామర్శించి చాలా ఆర్థిక సహాయం అయితే మొగలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం కూడా బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి కూడా పాటు ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సహాయం అందించిందనే చెప్పవచ్చు. ఇకపోతే ఆయన చాలా రోజులు వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంటుండగా ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఇకపోతే ఈయన గ్రామీణ నేపథ్యంలో బలగం సినిమా ఎంత సంచలన విజయం సాధించింది అనేది కూడా చెప్పవచ్చు. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో ఒక సాంగ్ భావోద్వేగ భరితమైన పాటను ఆలంబించి ప్రేక్షకుల హృదయాలను అయితే చాలా దగ్గరైన వ్యక్తిగా మారిపోయాడు. ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ తెలుగు ప్రజలు తెలుగువాడు ఎక్కడున్నా గానీ ఈ బలగం సినిమా చాలా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సాంగ్ తో ప్రతి ఒక్కరు ఏడవని వ్యక్తిగా అయితే ఉన్నారు. ఫ్యామిలీలు చాలా కాలం తర్వాత ఈ సాంగ్ తో పాటు తరలి వెళ్లి సాంగ్ ను చూసి ఈ సాంగ్ కోసం సినిమాని తండోపతండాలుగా బంధువులు మిత్రులు అందరు కలిసి బంధువులతో పాటు ఒక థియేటర్ కి వెళ్లి చూసిన చిత్రం అయితే బలగం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇతను పాడిన పాట ఇతను దాని మొత్తం ఆలపించిన పాటనైతే ఖచ్చితంగా దీని ద్వారానే ఇతనికి ఒక గొప్ప వ్యక్తిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది, సినిమా ఇండస్ట్రీ కూడా గుర్తించింది. ఇకపోతే కిడ్నీ సంబంధిత వ్యాధితోనైతే హార్ట్ ప్రాబ్లం తో కూడా బాధపడ్డాడు చాలా రోజులు. ఆయనకి చాలా తెలంగాణ ప్రభుత్వం కూడా చికిత్స అందించింది. అయితే హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను అయితే ఆ టైంలో బలగం సినిమా టైంలో ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆరోగ్యం పాడవడం వల్ల వైద్య సదుపాయాలను అయితే అందించారు హైదరాబాద్ లో కూడా. ఆ తర్వాత మన సినిమా డైరెక్టర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా తనకి ఆర్థిక సహాయం అందించినట్టు కూడా తెలుస్తుంది. కానీ కొద్ది రోజులుగా ఆయన మళ్ళీ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో కుటుంబ సభ్యులు అయితే ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే మొగలయ్య మరణం పట్ల ఈ బలగం టీం గాని దిల్ రాజు గాని సంతాపం అయితే ప్రకటించారని చెప్పుకోవచ్చు. వీళ్ళని కలిసింది మన ఇతనితో పాటు రాసింది ఈ సినిమాలో కూడా కాసర్ల శ్యామ్ కూడా ఒక సంతాపం అయితే ప్రకటించాడు. ఖచ్చితంగా రాష్ట్రంలో పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగలయ్య అని చెప్పుకోవచ్చు. కానీ ఇంతవరకు అయితే ఇలాంటి సాంగ్ ఒక మనిషిని అప్పుడు మాతృదేవోలో అలా ఏడ్చినట్టుగా చాలా మంది ఈ సినిమాలో కూడా ఇంత సాంగ్ గొప్ప సాంగ్ అని చెప్పేసి ఒక భావోద్వేగ భరితమైన సాంగ్ అని చెప్పుకోవచ్చు కూడా. ఖచ్చితంగా ఒక చాలా ఏడుపు అయితే ఏడ్చారు, ప్రతి తెలుగు వాడైతే ఖచ్చితంగా ఏడ్చారు. ఇకపోతే చాలా వరకు ఇతని ఫోటోలు కూడా ఉన్నాయి చూసారు కదా మనకి. ఎందుకంటే ఈ ఫొటోస్ తో పాటు ఇతను సన్మానించిన ఇతని ఆర్థిక సహాయం గ్రామ పంచాయతీ దుగ్గొండికి వరంగల్ మెయిన్ జానపద కళాకారులకు ఒక పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. గతంలో ఉమ్మడిగా మైబాద్ అండ్ వరంగల్ కూడా చాలా మందికి ఎందుకంటే జానపద కళాకారులు చాలా మంది ఉండేవాళ్ళు. వీళ్ళతో పాటు ప్రతి ఊరు తిరిగి వీళ్ళైతే
ఖచ్చితంగా ప్రజలను అయితే చైతన్యవంతం చేసేవాళ్ళు. ఇలాగే మొగలయ్య కూడా గతంలో తన ఏజ్ లో చిన్నతనంలో అంటే తన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చైతన్యపరిచేవాడిని కూడా చెప్పుకొచ్చారు. తర్వాత ఆరోగ్య పరిస్థితి, తన ఆర్థిక పరిస్థితి, ఇప్పుడున్న మోడ్రన్ ట్రెండ్ కు తగ్గట్టుగా రాకపోవడం వల్ల ఆ ప్రాబ్లం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి ఎందుకంటే బలగం సినిమాకి అయితే ఖచ్చితంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ సాంగ్ ఉండడం దృష్ట్యా మొగలయ్య పాడడం కూడా చాలా సినిమాకి ప్లస్ అయిందని కూడా అప్పట్లో దిల్ రాజు గారు, డైరెక్టర్ వేణు కూడా చాలా ప్రశంసించారు. ఎందుకంటే అతనికి ప్రశంసలు మరవలేనిది. తను కూడా చాలా స్పీచ్ అంటే చాలా చోట్ల మాట్లాడాడు కూడా. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఇంట్రెస్ట్, ఇప్పటికైనా నేను ఒక పాట పాడాను సినిమాలో, ఎందుకంటే దీని ద్వారా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పి కూడా తను హ్యాపీ అయితే ఖచ్చితంగా సంతోషం వ్యక్తం చేశాడని చెప్పుకోవచ్చు.